ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మా తెలుగువాడి మీటింగ్ కూడా ఉంటుంది. ఆ మీటింగ్లో కూడా మీరందరినీ పార్టిసిపేట్ చేయాలని కోరుతూ మన చైర్మన్ గారిని మీటింగ్ స్టార్ట్ అవ్వకుండా రిక్వెస్ట్ చేస్తాం. ప్రెసిడెంట్ శివారెడ్డి గారు మీటింగ్ స్టార్ట్ చేయాల్సిన అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. విజయదశమి నవరాత్రులు ఎన్నో స్టార్ట్ అయ్యి అదే విజయదశమిలో ఎంత పండుగ మనం జరుపుకుంటామో అదేవిధంగా మన క్రీడై ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కూడా పురోగతిని సాధించాలని అమ్మవారికి ముందు నమస్కారాలు తెలియజేస్తూ బలరాం గారు మా ఈసీ మెంబర్ సమన్వయ అందరికీ క్రీడా ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ కమిటీ ఒకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సెకండ్ ఎల్జీ మీటింగ్ మనం ఒక 15 minutes లేట్లో ఉన్నాం. దాన్ని మనం కవర్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ చైర్మన్ సుబ్రాజ్ గారిని వెల్కమ్ ఆర్డర్ చేయవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ మిత్రులందరికీ స్టేట్లో అన్ని శాఖల నుంచి హాజరైనటువంటి ఎన్సీసీ మీటింగ్ ఎన్సీ కమిటీ సభ్యులకైనా మిగిలిన సభ్యులకైనా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ కమిటీ మీటింగ్ జూలై 28వ తారీఖున విశాఖపట్నంలో జరిగిన సందర్భంలో అక్కడే విజయవాడ నెక్స్ట్ మీటింగ్కి పోస్ట్ చేస్తామని చెప్పేసి ముందు రావడం, ఆ రకంగా వెళ్ళి మనం ఇక్కడ కలవడం జరిగింది. అనవసరంగా టైం వేస్ట్ చేయడం అన్నాను. వీలైనంత ఎక్కువ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏమాత్రం వీలైతే అంతవరకు ఎంతవరకు వీలైతే అంతవరకు మన ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి చేయవలసిన పనులు మన బిజినెస్ రూల్స్ ప్రకారం చేయవలసిన పనులు పనిచేసి అట్ల మీద ఎక్కువ దృష్టి పెడము. అనవసరమైన ఉపన్యాసాలకి ఎక్కువ సమయం కేటాయించాలి. మనం టేకప్ చేసిన ఎజెండా ప్రకారం ఏమేమి పనులు ఏమేమి పనులు పెండింగ్ ఉంటుంది చేయవలసింది. ఇది ప్రతిసారి మనం ఈ ఒక్క మీటింగ్ అనే కారణంగా ఉద్దేశం ఇది రొటీన్గా జరుపుకోవాల్సినటువంటి వ్యవహారం. ఒకవేళ రెండు ఇబ్బందులు ఏమన్నా కారణం చేత అవ్వలేదంటే దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి ఇందులో బయట ఎంసీ మీటింగ్లో ఎంసీలో లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా
ఇది అందరూ కలిసి తీసుకోవాలన్న తర్వాత రివ్యూ అనేది చాలా అవసరం అని చెప్పేసి నేను మరీ చెప్తున్నాను. అలాగే మన దాంట్లో ముఖ్యంగా హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ నేషనల్ స్టేజ్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తాం. అది ఎలాగో చూస్తున్నారు. మీట్స్ సెక్రటరీ గారు అడిగినట్టు అందులో ఏమంటే చెప్పండి. బట్ అది ఎక్కడ ఒకే ఒక ట్రైనింగ్ ఉంటుందండి. మనకి ట్రైనింగ్లో ఏంటంటే బైలాస్ ఎప్పుడు అది రిక్వెస్ట్లోని మీటింగ్లో మనం చేశారు. బైలాస్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయినా కానీ బ్యాంక్ అకౌంట్ తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బైలాస్ మాత్రం మనం ఈ మీటింగ్లో ఫైనలైజ్ చేశారు. ఎందుకు గురించి అంటే దిస్ నాట్ ఎ బైబుల్. బైలాస్ అనేది రేపు పొద్దున్న ఇందులో ఏమన్నా మనం స్లిప్ అయినా ఏమన్నా లేకపోతే యాడ్ చేసుకోవాల్సి ఉన్నా డిలీట్ చేసుకోవాల్సి ఉన్నా అమెండ్మెంట్ ద్వారా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ బైలాస్ మాత్రం మనం ఫైనలైజ్ చేసేస్తే రిజిస్ట్రేషన్ మాత్రం చేంజ్ చేయమని చెప్పేసి సెక్రటరీ గారిని ప్రెసిడెంట్ గారిని నేను కోరుతున్నాను. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోతే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ వస్తే ఆటోమేటిక్గా అందరూ సబ్స్క్రిప్షన్ అవడానికి ఉపయోగపడుతుంది. అయినా కూడా చెక్లు ఇచ్చేసినా కూడా 2 నెలల టైం ఉంటుంది, 3 నెలల టైం ఉంటుంది. కాబట్టి నేను మా చెప్పడం ఇచ్చామని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. దాన్ని పెంచవలసినటువంటి పరిస్థితి మాత్రం చాలా చాలా ఎక్కువ ఆవశ్యకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా కొంచెం దీంట్లో ఇనిషియేటివ్ తీసుకోవాలి, కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క చాప్టర్ని ఎక్కడైతే కొంచెం ఇంకా ఆర్గనైజ్డ్గా ఉన్నాయో వీక్గా ఉన్నాయో అవన్నీ వరుసగా ముందు అట్లా టచ్ చేసి తర్వాత మిగిలిన చాప్టర్స్ అన్ని కూడా టచ్ చేయాలి. ఒకసారి మనం పర్సనల్గా వెళ్ళి మన రిక్వెస్ట్ చెప్పి వాళ్ళతోటి దీంట్లో మెంబర్షిప్ డ్రైవ్లో వాళ్ళు తమ వంతు పాత్ర పోషించేటప్పుడు తీసుకురావాలని ఉద్దేశంతో ఫస్ట్ ముందు శ్రీకాకుళం పెట్టుకోవడం జరిగింది ప్రోగ్రామ్. ప్రెసిడెంట్ గారు రామంటే ఆయన కూడా ప్రత్యేకం విజయవాడ నుంచి వైజాగ్ వస్తే అక్కడి నుంచి ఇద్దరం కలిసి శ్రీకాకుళం వెళ్ళాం. అక్కడ రాజా గారు ఆయన చైర్మన్ అక్కడ శ్రీకాకుళం సార్ ఆయన అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా సక్సెస్ఫుల్లో తుని అమ్మగారు రాజధానిలో తుని, తర్వాత రాజమండ్రి, తుని నుంచి కాకినాడ జరిగింది. ముందు కాకినాడ బలరాం గారు ప్రెసిడెంట్ గారు రాయుడు గారు వాళ్ళు శ్రీనివాస్ రిజల్ట్ కనబడుతుంది. అది ఏం జరిగింది అలా జరిగింది అన్నది తర్వాత ఎజెండాలో పాయింట్ ఉంటుంది. నేను ఆ డీటెయిల్స్లో నేను చెప్పడం కన్నా ప్రెసిడెంట్ గారు చెప్తే బాగుంటుంది. తర్వాత ఆయన ద్వారా అలాగే కమిటీస్ ఒకటి ఏర్పాటు చేసాం మనం లాస్ట్ మీటింగ్లో. ఆ కమిటీస్ బైలాస్ కమిటీకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు గారు మనం రమణరావు గారి దాంట్లో కాస్త చేయమని చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు ఆయన ఊళ్ళో లేకపోవడం వల్ల రావడం మనం అక్కడి నుంచి జగత్ నుంచి మళ్ళీ వెంటనే చేయలేదు చూసుకుంటే మొత్తం ఈ 2 months ఆయన ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఇక్కడ ఏపీ బైలాస్, నేషనల్ బైలాస్, తర్వాత మా బైలాస్ కూడా తగ్గి పెట్టుకుని బైలాస్ తయారు చేసి పంపడం జరిగింది. అది లేట్ అయిపోతున్నారు ఉద్దేశంతో. అది మీరు అందరూ కూడా చూడండి. ఎక్కడెక్కడ సార్ కామన్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ కూడా మనం డిస్కస్ చేయట్లేదు. అది డిస్కషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒకటి చూడవలసిన అవసరం ఉంది. అలాగే మిగిలిన కమిటీలు కూడా ఎవరెవరి కంపెనీలో ఉన్నారు, ఏ కంపెనీ ఏం చేస్తుంది, మరి దాని ఫాలో అప్ ఎంతవరకు దాని మీద మనం దృష్టి పెట్టడం అవసరం. అంటే మనం ఏర్పాటు 2 నెలలు అయింది మనకి.
ఎవరో చేయలేదని వదిలేకుండా మనం ఎంకరేజ్ చేసి ఫాలో అప్ చేసి చేయించవలసిన బాధ్యత కూడా మరి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మీరు కూడా కూడా తీసుకుని చేయించవలసిన బాధ్యత కూడా ఉంది. దాంట్లో పూర్తిగా దృష్టి పెట్టుకొని చెప్తున్నాను. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఇద్దరిని మెంబర్స్ని నామినేట్ చేసి గుంటూరు నుంచి కర్నూలు నుంచి ఇద్దరిని సబ్సిక్వెంట్గా నాకు ఫోన్ కూడా వచ్చింది. వస్తే నేను చెప్పాను లేదంటే ఆల్రెడీ మెంబర్స్ నా దగ్గర నుంచి నామినేట్ చేయడం జరిగిందని. దాని ప్రోగ్రెస్ ఏంటి ఒకసారి ఇంకొక అన్నిటికన్నా మనకు బర్నింగ్ ఇష్యూస్ స్టాండర్డ్ ఒకటిగా ఒక చోట కాదు, మొత్తం స్టేట్ అంతా మొత్తం ప్రెస్ అంతా అటెండ్ అయ్యారు, ఎలక్ట్రానిక్ మీడియా అటెండ్ అయ్యారు. నేను కూడా కొంచెం ఆ రోజుని కొంచెం బరస్ట్ అయ్యే మాట్లాడాను ప్రెస్ ఉన్నాను. ఆ ప్రెస్ కటింగ్స్ తీసుకొచ్చారు వాళ్ళు శ్రీనివాసరావు దగ్గర మాత్రంలో చూడండి. అది అందులో రాయటం కూడా మొత్తం రాయమని చెప్పాను. మీకు ఎలా అలా రాసుకుంటే ఏం ఇబ్బంది లేదు. మొత్తం ఇది పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. ఇది వరకైతే ఏదో కథ సొక్కాలు ఉండి పసుపు సొక్కాలు వచ్చినాయి. ఇంటి దగ్గర తప్పించి ఏం మార్పు అనేది మాత్రం రాలేదు. దోపిడీ లేదు జరుగుతుంది. రాసుకోమని చెప్పాను. అది రాసేది చూడండి. నిర్మో పట్ల నుంచి మాట్లాడిన ప్రశ్న రాసేది అన్ని పేపర్లో వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాల్సినటువంటి అవసరం. అక్కడ ఈ జనరల్ ఎలక్షన్స్ జరగడం వల్ల జనరల్ ఎలక్షన్ ముందే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్టేట్కి ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ వస్తేనో లేకపోతే వాళ్ళే వేస్తున్నట్టు లేదు. ఎన్విరాన్మెంటల్ బోర్డు అనేది ఒకటి. దానికన్నా ఎక్కువ ఎక్స్టెంట్లో మేజర్ ఫారెస్ట్లో ఈ వర్గం అన్న హైదరాబాద్లో ఈ వర్గం అయ్యేటట్టు చేయాల్సిన అవసరం. అలాగే మరి దారుణంగా 4 నెలలు 5 నెలల పాటు అదే మాట చెప్పాము. సీఎం గారి సమస్య ఏంటో మనకు తెలియదు. దాని గురించి మనకి ఇదిగో 6 వారం రోజులు, ఇదిగో 10 రోజులు, ఇదిగో 15 రోజులు అంటారు. మరి మనం చేయగలిగింది ఏమో మనం చేయవలసిన విషయంలో చేస్తాం. అవసరమైతే మళ్ళీ ఒకసారి కావడానికి కూడా ఏమీ అభ్యంతరం లేదు. అది కూడా ఆ సీఎం తెలిసిన విషయం అది కూడా ప్రెసిడెంట్ గారు చెప్తారు. కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి నేను మీ అందరినీ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. And sit in the practice. Now I request Mr. A. Sivareddy, General Secretary of Andhra Pradesh Trade, please give on the management committee meeting held on 28/7/2014 in Visakhapatnam. ఏపీ మేనేజింగ్ కమిటీ మీటింగ్ విజయవాడలో ఏర్పాటు చేసినందుకు మొదటగా విజయవాడ చాప్టర్ వారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ మీటింగ్కి వచ్చినటువంటి మన చైర్మన్ సుందరాజు గారికి, శివారెడ్డికి, ఇలా వెంకటరామయ్య గారికి, శ్రీనివాస్కి, అలాగే బలరాం గారికి, మిగతా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ, ఈసీ మెంబర్స్కి, అలాగే విజయవాడ డైరెక్టర్స్ అందరికీ కూడా మొదటగా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం జరిగేది. ఆ రోజు మనం అంటే ఇదే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అసలు మన స్టేజ్